రాష్ట్రంలో ఏ పంటను ఎప్పుడు కొనుగోలు చేయాలో ప్రభుత్వానికి తెలియదా అని గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ప్రశ్నించారు. కేబినెట్తో గానీ అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రివ్యూ మీటింగ్ పెట్టుకుని వెంటనే స్పందించాలన్నారు. పొద్దుతిరుగుడు మక్కలు కొనుగోలు చేయక రోడ్లపైన మార్కెట్ యార్డులలో నిల్వ ఉండిపోయాయన్నారు. సన్ఫ్లవర్ మక్కలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డులో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ మండల అధ్యక్షులు బెండ మధు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాంతంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్మాణం కావడంతో కెనాల్ ద్వారా రైతులకు సాగునీరు అందుతుందన్నారు. సన్ఫ్లవర్, మొక్కజొన్న పంటలు ఎక్కువగా సాగు చేశారన్నారు. పండించిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయక రైతులు దళార్లకు అమ్ముకొని నష్టపోతున్నారన్నారు. ఒక క్వింటాల్ మీద 1000 నుంచి 2000 వరకు నష్టపోతున్నారన్నారు. ప్రతిపక్షాలు రోడ్ల మీదకు వచ్చి నిలబడితే గాని ఈ ప్రభుత్వానికి మేల్కొనే పరిస్థితి లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పంట పండించినా వెంటనే కొనుగోలు చేశామన్నారు. రైతులను రాజులుగా చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరారు. వ్యతిరేక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మండి వైఖరి, రేవంత్ రెడ్డి గారి మండి వైఖరి. జై జవాన్.